హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యార్ జెలస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇవి వచ్చేసి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. సో మిస్ అవ్వకుండా ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసేసుకోండి. లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇది చోకర్ విత్ ఇయర్ రింగ్స్ అనేవి వచ్చేస్తాయండి. ఇది కూడా రీస్టాక్ అయిపోయింది. సో ఫాస్ట్గా మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి. సేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాల్సి ఉంటుందండి. 7799504067 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఫోన్పే నెంబర్ కూడా సేమ్ నెంబరే అండి. మన దగ్గర సిఓడి ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవండి. ఫ్రీ షిప్పింగే ఉంటుంది. సో షిప్పింగ్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నది. నో షిప్పింగ్ ఛార్జెస్ అండి. సేమ్ స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ప్రైజెసే ఉంటాయి. ప్రైస్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. అండ్ ఈ ప్రైస్కి అడిషనల్ ప్రైస్ అంటూ అంటే అడిషనల్గా ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవండి. సేమ్ ప్రైజెసే ఉంటాయి. కాబట్టి స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ప్రైస్ సహా స్క్రీన్ షాట్ అనేది తీయాల్సి ఉంటుంది. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీయడం అనేది కంపల్సరీ అండి. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. అడ్రస్ అనేది క్లియర్గా ఉండాలండి. లైక్ పిన్ కోడ్, ఫోన్ నెంబర్ ఏది మిస్ అవ్వకూడదు. ఎందుకంటే పిన్ కోడ్లో 1 నెంబర్ మిస్ అయిపోయినా కూడా మీ పార్సల్ అనేది వేరే అడ్రస్కి అనేది రిసీవ్ అయిపోతుంది. కాబట్టి అడ్రస్ సెండ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు పిన్ కోడ్, ఫోన్ నెంబర్ అన్నవి డబల్ టైం చెక్ చేసుకొని మరి సెండ్ చేయండి. వన్స్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏవి చేంజెస్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదండి. కాబట్టి ముందే అడ్రస్ సెండ్ చేయడానికంటే ముందే 1కి 2 సార్లు చెక్ చేసుకొని 5 మినిట్స్ టైం తీసుకొని కానీ చెక్ చేసుకొని మరి సెండ్ చేయండి. వన్స్ పార్సల్ డిస్పాచ్ అయిపోయినా కూడా ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయినా కూడా ఏమీ చేయలేము మేము కూడా. కాబట్టి ముందే 1కి 2 సార్లు చెక్ చేసుకొని పార్సల్ అన్నది సెండ్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం అవ్వకుండా మీకు డెలివరీ అన్నది ఈజీగా అయిపోతుంది. వన్స్ పార్సల్ రిసీవ్ అయిపోయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి. అన్బాక్సింగ్ వీడియో ప్రాపర్గా లేకపోతే ఎలాంటి ఇష్యూస్ కూడా సాల్వ్ అవ్వవు. లైక్ ఏమైనా డ్యామేజెస్ వచ్చినా లేదంటే ఏదైనా ఐటెం మిస్ అయిపోయినా కూడా అలాంటి ఇష్యూస్ ఏవి కూడా సాల్వ్ అవ్వవండి. సో అన్బాక్సింగ్ వీడియో అయితే ప్రాపర్గా ఉండాలి. పార్సల్ అనేది ఓపెన్ చేయకముందు నుంచి స్టార్ట్ చేయాలి. వీడియో స్టార్ట్ చేసి అప్పుడు పార్సల్ 4 సైడ్స్ చూపించి ఏం డ్యామేజ్ లేదని చెప్పేసి పార్సల్కి చూపించి అప్పుడు ఓపెన్ చేయాల్సి ఉంటుంది పార్సల్ అన్నది. అండ్ ఆ వీడియోలోనే మీరు ఏమైనా డ్యామేజెస్ వచ్చినా లేదంటే అన్ని ఐటమ్స్ వచ్చాయా లేదా అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా డ్యామేజెస్ వస్తే సేమ్ అదే వీడియోలోనే క్లియర్గా చూపించాలండి. ఆ వీడియో స్టాప్ చేసి మళ్ళీ ఇంకొక వీడియోలో డ్యామేజ్ చూపించడం, ఇక్కడ డ్యామేజ్ వచ్చింది లేదంటే ఇలా అయింది అని చెప్పి అలాంటి వీడియోస్ అయితే యాక్సెప్ట్ చేయడం అయితే ఉండదు. సేమ్ వీడియోలోనే కంటిన్యూయేషన్ ఉండాలి. ఎక్కడ కూడా పాజ్ కానీ కట్ కానీ చేయకుండా వీడియో అన్నది తీయాల్సి ఉంటుంది. అప్పుడే అది ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో కింద కన్సిడర్ చేస్తామండి. లేదంటే అది ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో అవ్వదు. కాబట్టి అన్బాక్సింగ్ వీడియో తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. అండ్ నా కలెక్షన్స్ కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ మన ఛానల్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్